థియేటర్ ఎక్స్పీరియన్స్ రిలీజ్ రోజే సినిమా హాల్కు వెళ్ళి మూవీ చూస్తే ఏదో తెలియని ఫీలింగ్. అలాంటి థియేటర్ల చుట్టూ టాలీవుడ్లో కొంతకాలంగా ఏదో ఒక రచ్చ నడుస్తూనే ఉంది. లేటెస్ట్గా థియేటర్స్ ఆదాయం విషయంలో షేరింగ్ మోడల్ వర్సెస్ రెంటల్ సిస్టమ్ అన్నట్లుగా కొత్త చిచ్చు రేపింది. ఈ గొడవ కాస్త టాలీవుడ్లో షార్ట్ బ్రేక్కు దారి తీస్తుందట. థియేటర్లు మూతపడే పరిస్థితి రానుందా? అదే జరిగితే త్వరలో రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి ఏంటి? టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త చర్చ ఆసక్తికరంగా మారింది. సినిమా హాలిడే అనే కాన్సెప్ట్ తెర మీదకు వచ్చింది. వ్యవసాయ రంగంలో ఉండే క్రాప్ హాలిడే లాగా కొన్ని రోజులు థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయకుండా ఉంచాలి అనే మాట చర్చకు వచ్చింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు స్క్రీన్స్ దొరకకపోవడం, పెద్ద సినిమాల ఒత్తిడి పెరగడం, కలెక్షన్స్ పై ప్రభావం పడడం వంటి అంశాలు నో రిలీజ్ ఐడియాకు దారితీసింది అంటున్నారు. కొన్ని వర్గాలైతే ఇది ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి మార్కెట్ను రీసెట్ చేసే ప్రయత్నమని భావిస్తూ ఉండగా, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇష్యూ మరింత క్లిష్టమయ్యే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారట మరికొందరు. సినిమాలు రిలీజ్ చేయొద్దన్న చర్చ రావడానికి అసలు కారణం వేరే ఉందంటున్నారు. ఎగ్జిబిటర్స్, తెలుగు యాక్టివ్ గిల్డ్ ప్రొడ్యూసర్ల మధ్య జరుగుతున్న వివాదమే అని టాక్. ఎగ్జిబిటర్స్ షేరింగ్ మోడల్ను కొనసాగించాలని డిమాండ్ చేస్తుంటే, ప్రొడ్యూసర్లు మాత్రం రెంటల్ సిస్టమ్కే కట్టుబడి ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ విషయంలో రెండు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు మరింత పెరిగితే కొన్ని రోజులు థియేటర్లు మూతపడే పరిస్థితి కూడా రావచ్చని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే రిలీజ్లు పోస్ట్ పోన్ అవ్వడం, బయ్యర్స్ నష్టపోవడం, మొత్తం టాలీవుడ్లో తాత్కాలిక సంక్షోభం రావచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.